విద్యార్థుల్లో దాగి ఉన్న సైంటిఫిక్ టాలెంట్ ను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్లు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రముఖ వైద్యులు డాక్టర్ రామూర్తి పేర్కొన్నారు. కాకినాడ వెంకట్ నగర్లో గల శ్రీ భాస్కర్ స్కూల్లో నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని స్కూల్లో సైన్స్ ఫెయిర్ను నిర్వహించారు. కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ మాధవ్ అధ్యక్షత వహించగా డాక్టర్ రామూర్తి ముఖ్య అతిథిగాను, స్కూల్ చైర్మన్ సుబ్బిరెడ్డి, డైరెక్టర్లు రత్నం, రాహుల్ విశిష్ట అతిథులుగా పాల్గొని సైన్స్ ఫెయిర్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రూపొందించిన సైన్స్ ఎగ్జిబిట్స్ ను అతిథులు పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామూర్తి, సుబ్బిరెడ్డి, మాధవ్లు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సైంటిఫిక్ టెంపర్ను బయటకు తీసేందుకు ప్రతి ఏటా సైన్స్ ఫెయిర్ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపల్ సునీత, ఏవిఎన్ మూర్తి, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పేరు మీద ఈ సైన్స్ డేని మనం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 1930లో ఆయనకి నోబెల్ ప్రైజ్ రావడం, సివి రామన్ ఎఫెక్ట్ అనే దానికి 1930లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అందుకని దాన్ని పురస్కరించుకుని ఆ రోజునే మనం సైన్స్ డేగా సెలబ్రేషన్ చేసుకుంటూ పిల్లల్లో ఉన్న వాళ్ళ యొక్క అద్భుతమైన క్రియేషన్స్ని బయటకు వచ్చేలా ప్రోగ్రామ్స్ ద్వారాగా మనం చూస్తున్నందుకు ఆ రోజు సివి రామన్ గారి లాగే వీళ్ళలో కూడా ఒక అద్భుతమైన సైన్సిస్టులా తయారవ్వాలని కోరుకుంటూ చాలా ఆనందం. ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. Today we have conducted a science fair exhibition in our Sri Bhaskar school. This day we are celebrating C.V. Raman's Nobel Prize regarding his C.V. Raman effect. On this day, Indian government has decided to celebrate as a science day. This in way comes as awareness which we should inculcate in our children to make them future scientists just like C.V. Raman. Many such activities has to come up, and many such days we have to celebrate and entertain, encourage our children to be great scientists and a good citizen to the development of the nation. అండ్ పిల్లల్లో ఇలాంటి సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం వల్ల పిల్లల్లో వాళ్ళు ఉన్న ఒక ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో సైన్స్ పట్ల అది వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి చేసిన ప్రయత్నం చాలా బాగుంది. అండ్ అలాగే ఇప్పుడే చూసాను ఒక ఫ్రెండ్ సైకిల్, ఎలక్ట్రికల్ సైకిల్, ఛార్జ్ సైకిల్, అబ్బాయి యొక్క క్రియేటివిటీని చూడొచ్చు మనం. అలాగే ప్రతి ఒక్కరి క్రియేటివిటీ వీళ్ళందరూ చూసుకున్నట్లయితే చాలా బాగా చేస్తున్నారు పిల్లలందరూ.